హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి డోనట్స్. ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అన్నీ ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఇక్కడ నేను షుగర్ కోటింగ్ చేశాను. మీరు చాక్లెట్ కనుక అవైలబుల్గా ఉంటే చాక్లెట్తో కూడా కోట్ చేసుకోవచ్చు. సో ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకోవాలి. అందులో ఒక అరకప్పు వరకు చక్కెరని పొడి చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్, ఒక పావు టీ స్పూన్ వరకు సోడా, అలాగే ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, ఆ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. సో వేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి లైట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అలాగే పాలని, ఒక అరకప్పు పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో స్మూత్గా, మన చపాతీ పిండి కంటే కొంచెం ఇంకా స్మూత్గానే మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మీకు పాలు కనుక తక్కువ పడితే అందులో కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవచ్చు. తర్వాత మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టేయాలి. తర్వాత అది బాగా నాని స్మూత్గా అవుతుంది. ఇప్పుడు దాన్ని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని దాన్ని బాగా మెదుపుకోవాలి, పొడి పిండి కొద్దిగా వేసి. తర్వాత అది బాగా కలిపిన తర్వాత దాన్ని ఇట్లా టై చేసుకోవాలన్నమాట పిండిని. సో ఇప్పుడు పిండి జల్లించుకొని దాన్ని మందపాటి చపాతీలా చేసుకోవాలి. సో చేసుకొని మీ దగ్గర ఏది ఉంటే అది, ఇక్కడ నేను గ్లాస్ అలాగే టానిక్ది లిడ్ యూజ్ చేస్తున్నాను. సో ఇలా రెండింటిని యూజ్ చేసి డోనట్ కట్టర్ కూడా ఉంటుంది. సో మనకి అవన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇలా గ్లాస్తో కట్ చేసుకొని తర్వాత టానిక్ లిడ్తో, సిరప్ లిడ్తో ఇలా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకొని ఒకసారి లోపల ఉన్న పిండిని తీసేసి లైట్గా ఒకసారి ఈక్వల్గా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు మిగతా వాటన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుందాం. 2 కప్పుల పిండికి ఒక 10 వరకు డోనట్స్ ప్రిపేర్ అవుతాయి ఈజీగా. సో డోనట్స్ అన్నిటిని ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డోనట్స్ని ఒక్కొక్కటిగా వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవి బ్రౌన్ కలర్లోకి వస్తాయి. మైదా కదా, కలర్ తొందరగా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా కొద్దిగా అవి ఒక సైడు వేగిన తర్వాత మళ్ళీ ఒక సైడ్ తిప్పేసుకొని కాలనివ్వండి. మనం వేయగానే ప్లఫీగా అవుతాయి, ఎందుకంటే మనం సోడా యూజ్ చేసాం కాబట్టి. ఈస్ట్ లేకుండా సోడా వాడి డోనట్స్. సో ఇంకొక సైడ్ కూడా ఆల్మోస్ట్ వేగిపోయినట్టే కలర్. మళ్ళీ ఒకసారి ఫస్ట్ సైడ్ తిప్పుకొని కాల్చుకోండి. తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. సో మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఆయిల్ నుంచి రిమూవ్ చేసేద్దాం. మరీ ఎక్కువగా వేగనివ్వకూడదు, కలర్ చేంజ్ అయిపోతుంది డోనట్స్ది. సో ఈ కలర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయిల్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత ఇవి ఇలా ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని షుగర్లో డిప్ చేసుకోవాలి. సో మీరు షుగర్ ప్లేస్లో చాక్లెట్ ఉన్న యూజ్ చేయొచ్చు, అండ్ బ్రౌన్ షుగర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను షుగర్ పౌడర్, వైట్ షుగర్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. డోనట్స్ కాస్త చల్లారిన తర్వాత వీటిని షుగర్లో డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో మిగతా వాటిని కూడా అన్నిటిని ఇలాగే షుగర్లో డిప్ చేసి పక్కన పెట్టుకోండి.
షుగర్ నుంచి రిమూవ్ చేసుకుని షుగర్ కోటింగ్ ఇచ్చిన తర్వాత ఇలా ఉంటుంది లుక్. సో చాలా టేస్టీగా ఉంటాయి అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి.